బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను యావత్ భారతవని ఖండిస్తోంది. వాడవాడలా ఈ హింసాకాండను ఖండిస్తూ ర్యాలీలు చేపడుతున్నారు. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల పట్టణంలో ఐక్య హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో బీజేపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసాకాండను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాల మీద, మహిళలపై ఎంతో ఘోరంగా జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మానభంగాల మీద కన్నిటి ఖండిస్తూ చేస్తున్నటువంటి ర్యాలీకి చేసినటువంటి పెద్దలు, హిందూ వాదులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజులో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో. మైనార్టీగా ఉన్నటువంటి అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడిని సభ్య సమాజం మానవతా దృక్పథంతో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉంది. అక్కడ మహిళలపై ఎంత అత్యాచారం జరుగుతున్నాయంటే ఈరోజు ఆ వాట్సాప్లలో వీడియోలు చూసి కూడా మనం ఈరోజు స్పందించకుండా ఉండటం మన యొక్క దౌర్భాగ్యం. హిందువులు నిజంగా నిద్రపోతున్నారా అనిపిస్తుంది. ఇప్పుడే చెప్తున్నారు అందరూ, ఎంతోమంది హిందువులు దీన్ని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇవాళ రోడ్డుకి ధర్నా చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు హిందువులు ఇంకా నిద్ర మేల్కోవట్లేదు. మన దగ్గర జరగట్లేదు కదా, ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతుంది. మన హిందువులు మనం మంచిగా ఉన్నాం, మనం మంచిగా ఉన్నాం. ఇక్కడ మోడీ ఉన్నారు, మన హిందువులు కాపాడుకుంటున్నారు. మన అందరం కూడా ఇక్కడ అన్ని మతాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఒక మతాన్ని మనం తక్కువ చేసి చూసే ప్రభుత్వాలు మన దగ్గర లేవు. మన దగ్గర అన్ని మతాలను గౌరవించుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ సుభిక్షంగా ఉన్నాము. వారి పాలనలో మనందరం చాలా సురక్షితంగా ఉన్నాం. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఈరోజు చూస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే నిజంగా ఒక తల్లి మనసు చాలా కరిగిపోతుంది. ఒక అమ్మాయిని వివస్త్రను చేసి, యాసిడ్ పోసి, రేప్ చేసి ఆ అమ్మాయిని చంపుతున్నారు అంటే ఎంత క్రూరమైన చర్యగా మీరందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది హిందూ, ముస్లిం అని కాదు, మతాలకు సంబంధించిందని కాదు, ఒక మహిళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఖండించాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఒక హిందువే కాదు, ప్రతి మానవాళి మీద కూడా ఉందని నేను ఈ రోజున ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఒక మతపరంగా చూడకండి, ఎవరి మీదనైనా ఈ అత్యాచారం జరిగింది. ఈరోజు వెస్ట్ బెంగాల్లో జరిగింది ఒక డాక్టర్ మీద. కానీ ఈ రోజున డ్యూటీ చేసుకొని వచ్చి నైట్ డ్యూటీ 2 o'clock వరకు చేసి రెస్ట్ తీసుకున్నామని ఒక కాన్ఫరెన్స్ హాల్లో తను పడుకుంటే, తను రెస్ట్ తీసుకుంటున్న సమయంలో గ్యాంగ్ రేప్ చేయబడిందని చెప్తున్నారు. ఈ రోజున ఇంత అక్కడ తీసుకున్నటువంటి క్లూ స్కీమ్ ఒకటే చేశారు రేప్ అని చెప్పేసి నిన్నటి వరకు చెప్పినటువంటి ఏదైతే పోలీస్ వాళ్ళు ఉన్నారో ఈరోజు చెప్తున్నారు, తన ఏదైతే చెప్పకూడని విషయం ఉన్నదో తన అంగంలో 150 ml స్పెర్మ్ ఉన్నది. ఇది ఒక్కలతో జరిగిన అత్యాచారం కాదు, ఇది ఒక్కరు చేసిన మానభంగం కాదు అంటున్నారు. ఇటువంటి ఖండించకుండా పోతే రేపు ఇది మన హిందూ బిడ్డకే కావచ్చు, మన ఇంట్లో బిడ్డకే కావచ్చు, మన పక్కన తిరిగి ఏ మహిళ మీదైనా ఇది జరగవచ్చు. మహిళల్ని స్వతంత్రంగా బయటికి రానివ్వండి, మహిళల్ని ఏదనుకుంటే అది చేసుకొనివ్వండి. మహిళలు శక్తివంతంగా ఉంటారని పొద్దున్న లేస్తే మహిళల్ని పూజిస్తారు. ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చాలామంది రాలేదు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అంటున్నారు. ఇవన్నిటి కృప కావాలి అంటున్నారు. కానీ పక్కన ఉన్న మహిళని ఒక అక్క, ఒక చెల్లెగా, ఒక తల్లిగా ఎందుకు చూడలేకపోతున్నారు ఈ సభ్య సమాజం అని నేను అడుగుతున్నాను. ఇది ఖండించాల్సిన అవసరం ఉంది. ఇలా బెంగాల్లో జరుగుతున్నటువంటి విషయం రేపు మన నేరేడు జిల్లాలో జరగవచ్చు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో జరగవచ్చు, ఇంకా ఏ రాష్ట్రంలోనే జరగవచ్చు. అలానే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనార్టీల మీద ఏదైతే జరుగుతుందో అది రేపు మన భారతదేశంలో జరగదన్న గ్యారెంటీ ఏముంది? మనం రక్షించుకోకపోతే, మన హిందువులు ఐక్యతగా ఉండకపోతే, ఇటువంటి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మనందరం రోడ్డుకి ధర్నా చేసి మన సంఘీభావం తెలపకపోతే మనం ఈ రోజున అక్కడ పరిస్థితి ఇక్కడ ఆడపిల్లలకు పట్టదన్న గ్యారెంటీ లేదు. దానికి ఎగ్జాంపుల్ వేయాలి వెస్ట్ బెంగాల్లో ఒక మానభంగం. ఒక డాక్టర్ చదువుకుంది, ఎంతో కష్టపడి చదువుకుంది. కానీ ఈ రోజున ముందు బేటీ బచావో, బేటీ పడావో, బేటీతో బచావో అనుకుంటూ మనం నినాదాలు చేసుకుంటూ పోతున్నాం. కానీ ఆ బేటీ చదువుకుంటుంది, మంచిగా ముందుకు వస్తుంది. కానీ ఎక్కడైతే మహిళలు ముందుకు వస్తారో అక్కడ వెనక గుంజే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళని ఆర్థికంగా బాధ పెట్టడం కాదు, మానసికంగా బాధ పెట్టడమే కాదు, ఒక జెండర్ విషయంలో ఇప్పటికి కూడా మహిళలు సమానం అనుకుని రోడ్డు ఎక్కుతున్నాం. కానీ మహిళలు ఇక్కడ సమానంగా చూసినట్టు మాత్రం ఇక్కడ అనిపించదు. మహిళలకు రక్షణ కావాలి. మహిళలకు రక్షణ కావాలన్నా మనందరం కూడా ఇలా ఈ రోజున ధర్మం అంటే హిందూ బిడ్డకు అక్కడ జరిగినటువంటి ఇట్లాంటి ఎన్నో అరాచకాలు జరుగుతున్న బంగ్లాదేశ్లో ఇలా ధర్నా అంటే ఇవాళ హిందువులు ఎందుకు నిద్రపోతున్నారని నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజున ప్రతి హిందువు బయటకు వచ్చి కనీసం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, बांग्लादेश हिंदुవులపై దాడులు
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.